మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రస్తుతం నా వెనుకలో ఉన్నటువంటి షెడ్ అనేది ఒక ప్రభుత్వ కార్యాలయం. ప్రత్యేక పంచాయతీ ఏర్పడిన తర్వాత గ్రామానికి ప్రత్యేక ఫండ్లు రూపాయి రాలేదండి. పంచాయతీ ఫండ్స్ పెట్టిన ఖర్చులు కూడా దరిదాపు మాజీ సర్పంచ్ గారు చెప్తున్నా దాదాపు 2 లక్షల పైసలు కావాలి నాకు. గ్రామ అభివృద్ధికి కూడా రూపాయి రాలేదు సార్. చేసిన కాలేజీ పెన్షన్లు ఇవ్వమన్నా అక్కడ అడిగితే వార్డు మెంబరు మేము 11 మంది, ఒక వార్డు మెంబరు, సర్పంచ్ ఒకళ్ళు, ఎంపీటీసీ. మీరు ఒక్కళ్ళు కోరుకుంటే ఏమైతే బాబు? 18 లక్షలు 12 లక్షలు పెట్టి ట్యాంక్ నిర్మాణం చేశారు. ఇప్పుడు 8 సంవత్సరాల నుండి కూడా సతమతం అవుతున్నారు. ట్యాంక్ నీళ్ళు ఎక్కట్లేదు, ఇచ్చుకోవట్లేదు. వస్తారు. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం నా వెనుకలో ఉన్నటువంటి షెడ్ అనేది ఒక ప్రభుత్వ కార్యాలయం. మీరు నమ్మట్లేదు కదా, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇది మహబూబాబాద్ జిల్లాలో గల డోర్నకల్ మండలంలో ఉన్నటువంటి కన్నెగుండ్ల గ్రామ పంచాయతీ. ఇక్కడ ఈ కన్నెగుండ్ల గ్రామంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ పరిస్థితి ఇలా ఉంది. అంటే గత ప్రభుత్వంలో తండాలను గాని కొత్త గ్రామ పంచాయతీలని నిర్మించారు. కానీ ఈ కన్నెగుండ్ల అనే ఒక గ్రామ పంచాయతీ గత ప్రభుత్వంలో ఏర్పడింది 2013-14 టైంలో. కానీ ఇప్పటివరకు ఈ గ్రామ పంచాయతీకి నిర్మించలేదు. మరి వీటికి ఫండ్స్ వచ్చాయా? ఫండ్స్ వచ్చినా వినియోగించుకోలేదా? ఇలాంటి పరిస్థితి ఎందుకు ఉంది? మీరు ఇప్పుడు ఇక్కడ చూసినటువంటి గ్రామ పంచాయతీ చూస్తే గ్రామ పంచాయతీ ఇలా ఉందా? గ్రామస్తులు ఉన్నారు, మన ప్రజాప్రతినిధులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఈ గ్రామ పంచాయతీ ఎందుకు నిర్వీర్యంగా ఉంది, ఉపయోగం లేదు, మరి ఇక్కడ ఉన్నటువంటి గ్రామాధికారులు ఎలా కార్యపాలన చేస్తున్నారు, అలాంటి విషయాల గురించి మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు గ్రామస్తులు. మీ పేరు ఏం పేరండి? లక్ష్మయ్య అండి. లక్ష్మయ్య గారు, చెప్పండి. ఈ ఇప్పుడు కన్నెగుండ్ల గ్రామంలో ఈ జీపీ ఎప్పుడు ఆవిర్భవించింది? సార్, కొత్తగా కేసీఆర్ గారు గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత రెండోసారి కొత్త పంచాయతీ చేసినప్పుడు ఏర్పడదు సార్. కొత్త పంచాయతీ చేసినప్పుడు ఏర్పడింది. మరి ఎందుకు మీ జీపీ అనేది నిర్వీర్యంగా పోయింది? మీరు ఎప్పుడు ప్రజా ప్రతినిధులు కానీ మీ కూడా దగ్గర ఉన్న అధికారులు దృష్టికి తీసుకెళ్ళలేదు? పలుమార్లు తీసుకున్నాం సార్. పలుమార్లు తీసుకెళ్లారు. ఏమన్నారు? వస్తుంది దాట వేసిన తప్ప పరిష్కారం చూపట్లే, శాంక్షన్ ఇవ్వలే. అదేవిధంగా కొనసాగుతుంది సార్. అన్ని ఇబ్బందులు సార్. నేను ఉప సర్పంచ్ తర్వాత సర్పంచ్ జరిగిపోతే సర్పంచ్ బాధ్యత నాకు అప్పచెప్పారు. నేను ఎస్డిఎఫ్ పోయిన గత గవర్నమెంట్ శాంక్షన్ చేసిన దాంట్లో 2,30,000 పెట్టి ట్యాంకర్ చేసింది సార్. నేను ఇంతవరకు నిధులు లేవు. నేను ప్రైవేట్ పరంగా వడ్డీ ఇంట్రెస్ట్ 50 పైసలకే సార్. వాటిని కూడా ప్రైవేట్గా అమ్ముకోవాలని ఆలోచిస్తాను. ఇప్పుడు గత ఎన్నికలు కూడా వచ్చింది సార్, పంచాయతీ ఎన్నికలు. ఇంతవరకు ఆ బిల్లు ఊసలేదు, పాత బిల్లులో ఊసలేదు. అంటే ఇప్పుడు ఈ కన్నెగుండ్ల గ్రామంలో గత ప్రభుత్వంలో జీపీలు ఏర్పడినప్పటికీ కానీ దీనికి జీపీ నిర్మించడానికి ఎలాంటి ఫండ్ రాలేదంటారు. ప్రత్యేక పంచాయతీ ఏర్పడిన తర్వాత గ్రామానికి ప్రత్యేక ఫండ్లు రూపాయి రాలేదండి. పంచాయతీ ఫండ్స్ పెట్టిన ఖర్చులు కూడా దరిదాపు మాజీ సర్పంచ్ గారు చెప్తున్నా దాదాపు 2 లక్షల పైసలు కావాలి నాకు. ఆ ట్రాక్టర్ కాకుండా, ట్యాంకర్ కాకుండా కూడా 2 లక్షల పైసలు రావాలి. గ్రామ అభివృద్ధికి కూడా రూపాయి రాలేదు సార్. ఇక్కడ మనతో పాటు ఉన్నటువంటి మాజీ సర్పంచ్ అండి మీరు? మాజీ సర్పంచ్. తను చెప్పేది అంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు నేను కొన్ని ట్యాంకర్స్ కానీ కొన్ని పనులు ఇక్కడ చేయించాను, అభివృద్ధి పనులు చేయించినా కూడా అలాంటి పైసలు రాలేదు. ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి జీపీకి అంటే గత ప్రభుత్వం 2 దఫాలుగా చేసిన 10 సంవత్సరాలు, ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చినాక కూడా ఇది జీపీకి నోచుకుంటుందా లేదా అని చెప్పేసి ఒక అనుమానం కూడా ఉన్నది. అంటే గత ప్రభుత్వం రాదు, ఇప్పటికైనా నోచుకోవాలని చెప్పేసి మనతో పాటు గ్రామ మాజీ సర్పంచ్ అంటున్నారు. సార్, 2023లో కేసీఆర్ గవర్నమెంట్ మన చెరువుల పనుల కార్యక్రమం పెట్టారు. దాంట్లో 20,000 చెక్కులు సిబ్బంది నాతో పడేసిన. ఇప్పుడు 2023లో వేసిన చెక్కులు ఇంతవరకు డబ్బులు రిలీజ్ కాదు సార్. అంటే ఈ జీపీ యొక్క ప్రాబ్లమే కాకుండా మీకు గత ప్రభుత్వంలో వచ్చినటువంటి పనుల కోసం వచ్చినటువంటి బిల్లులు కూడా రాలేదని ఇక్కడ మనతో పాటు చెప్పుకుంటున్నారు. ఇక్కడ మరికొందరు గ్రామస్తులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నీ పేరేం పేరు? అనిల్. నా పేరు అనిల్. ఏంటి మీ కన్నెగుండ్ల గ్రామ పంచాయతీ పరిస్థితి చూస్తే చాలా అధ్వానంగా ఉంది. అసలు దీనికి డోరు లేదు, ఇటు చిలుము పట్టిన డోరు, లోపల చూసినా కూడా దానికి కావాల్సిన మెటీరియల్ అంటే కార్యపాలన చేయాల్సినది అంటే గ్రామంలో ఉన్నట్టు పంచాయతీ కార్యదర్శి కూడా వచ్చి కూర్చోలేని పరిస్థితిలో ఉన్నది. ఇప్పుడు ఇలాంటి పరిస్థితి గత 10 సంవత్సరాలు, ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 1 సంవత్సరం 11 సంవత్సరాలుగా ఉన్నది. ఏంటి ఈ పరిస్థితి గల కారణం ఏంటి? మా ఈ గ్రామానికి ఖచ్చితంగా మాకు కావాలి, ఇది తప్పకుండా చేయాలి. ఇది 10 సంవత్సరాల నుంచి చూస్తున్నాయి. ప్రతి ఒక్క ఊరోళ్ళు ఈ గ్రామ పంచాయతీ చూసి చాలా నవ్వుకుంటా కొంచెం హేళనగా మాట్లాడుతున్నారు. ఇదొక్క కార్యాలయం, గ్రామ పంచాయతీ కార్యాలయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం ఈ ప్రభుత్వాన్ని. గత 10 సంవత్సరాలుగా ఇలాగే ఉంది. ప్రతి ఒక్కరు రోడ్డు పైన ఉండడం వల్ల ఇది చూసి
ఈ రేకుల షెడ్డు ఇదేం గ్రామ పంచాయతీ ఇది అని మా ఫ్రెండ్స్ కూడా పక్క ఊరోళ్ళు కూడా హేళన చేయడం జరుగుతుంది. ఇది చాలా అవమానంగా ఉంది. ఖచ్చితంగా మాకు కార్యాలయం కావాలని కోరుకుంటున్నాం ఈ ప్రభుత్వాన్ని. ఇక్కడ ఉన్నది ఈ అబ్బాయి చెప్పేది ఏంటంటే ఇక్కడ పక్క గ్రామస్తులు కూడా ఈ ఊరు నుంచి వెళ్ళినప్పుడు ఈ గ్రామ పంచాయతీని చూసి మీ గ్రామ పంచాయతీ ఏంది ఇలా ఉంది, ఇంకా మీ గ్రామ పంచాయతీ కాలేదా, ఇలాంటి గ్రామ పంచాయతీలో కార్యపాలన చేస్తున్నారా మీరు అని చెప్పేసి నవ్వుకుంటున్నారు అని చెప్పేసి మనతో పాటు ఉన్నారు. అది వాస్తవంగా చూద్దాము ఈ గ్రామ పంచాయతీ ఎలా ఉంది లోపట. మీరు ఈ గ్రామ పంచాయతీ డోర్ తీసుకున్నట్లయితే లోపల ఉన్న పరిస్థితి చూడండి. లోపట కనీసము కూర్చోవడానికి అంటే పంచాయతీ కార్యదర్శి వచ్చి కూర్చొని పనులు నిర్వర్తిస్తానికి కూడా సరైన సౌకర్యం లేనటువంటిది. మూలన పడిన చైర్లు, మూలన పడిన ర్యాక్స్, మూలన పడిన బీరువా, అటు పక్కన సిమెంట్ బస్తాలా లేక బ్లీచింగ్ పౌడరా అది తెలవట్లేదు. లోపల ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈ మొక్కలు కూడా ఉన్నాయి. ఏది హరితవనం కోసం తీసుకున్న మొక్కలు కూడా దీంట్లోనే. ఇక్కడ పనికిరాని కింద పడిన బోర్డులు, ఇక్కడ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ వార్డు రోడ్డుకు పక్కన వేసినటువంటి ఇలాంటి బోర్డులు, ఇవన్నీ అంటే చూస్తే ఇంత ఘోరమా రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో మహబూబాద్ జిల్లాలో డోనకల్ మండలంలో కన్నెగుండ్ల గ్రామంలో ఇలాంటి పరిస్థితుల్లో జీపీ ఉండి ఈ జీపీతోని ఇక్కడ ఉన్న గ్రామ పంచాయతీ కావచ్చు, గ్రామ పంచాయతీ సిబ్బంది వాళ్ళు ఎలా కార్యపాలన చేస్తున్నారో అసలు నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ బయటికి వెళ్దాము, మరికొందరు ఉన్నారు వాళ్ళతో కూడా మాట్లాడదాము. మరొకరు ఉన్నారు మాజీ ఉప సర్పంచ్. సార్ నమస్కారం, మీ పేరు? గడ్డం వెంకనండి. గడ్డం వెంకన్న గారు, చెప్పండి. మీరు చాలా చూస్తుంటే మీరు చాలా సీనియర్ సిటిజన్ లాగా ఎన్నో సంవత్సరాలకి వెళ్ళి మీరు రాజకీయంగా ఉన్నారు, చూస్తూ ఉంటారు, ఎంతో మంది చూస్తుంటారు. ఏంటి ఇలాంటి పరిస్థితి గ్రామ పంచాయతీ? ఇది 95 వార్డు మెంబర్ గెలిచిన కాడ నుండి గ్రామానికి పోరాటం చేసుకుంటూ ఒక వృద్ధాప్య పెన్షన్ అన్నా లేక వితంతు పెన్షన్ అయినా ఒకటి కూడా వచ్చేవాది కావాలన్నట్టు. ఇక నేను వచ్చిన తర్వాత ఈ జన్మభూమి ఈ రోడ్డు ఇంత ముందు లేదు. ఇక ఈ గ్రామ పంచాయతీ 12వ వార్డు మెంబర్ ఇక్కడ. అంటే ఇది గతంలో ఉమ్మడి గ్రామ పంచాయతీ ఇంత దేంట్లో ఉండే? తోడేళ్ళగూడెం గ్రామ పంచాయతీలో ఉండేది. అంటే అది తోడేళ్ళగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో ఉండేది. తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక కన్నెగూడ గ్రామ పంచాయతీ అక్కడ ఉండేది. మమ్మల్ని ఏం చేసేది తోడేళ్ళగూడెం అని గ్రామ పంచాయతీ వాళ్ళు వాడుకునేది, కన్నెగూడ అని వాళ్ళు వాడుకునేది. ఒక వార్డు మెంబర్గా కన్నెగూడ నుంచి మేము ఒకళ్ళం ఎన్నికయ్యాము. ఆ పార్టీ కానీ ఈ పార్టీ కానివ్వండి ఏదో ఒక వార్డు మెంబర్కి వచ్చేవాడు. చేసిన కాడి పెన్షన్లు ఇవ్వమన్నా అక్కడ మా ఇదిగా జరిగింది అన్నట్టు. మీరు అడిగితే మీరు వార్డు మెంబరు, మేము 11 మంది, ఒక వార్డు మెంబరు, సర్పంచ్ ఒకళ్ళు, ఎంపీటీసీ, మీరు ఒక్కళ్ళు కోరుకుంటే ఏమైతే బాబు మీరు ఏం చేసుకోకపోండి అని వాళ్ళతో అంటే వాళ్ళతో పోరాటం చేసుకునేవాడిని. అంటే ఇప్పుడు ఈ కన్నెగుండ్ల గ్రామ పంచాయతీ అయినాక ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తుల్లో గ్రామ పింఛన్లు కానీ, వృద్ధుల పింఛన్లు కానీ, వితంతుల పింఛన్లు కానీ, అంగవైకల్య పింఛన్లు వీటికి వచ్చి ఇవ్వరా? ఇప్పుడు వస్తారు. ఇప్పుడు వస్తున్నారు. ఈ మధ్య కాలం నుండి ఇక్కడ ఇదే గ్రామ పంచాయతీలో కూర్చొని ఇస్తారా? పక్క ఉప సర్పంచ్ ఇంటి కాడ కానివ్వండి, గౌడల అబ్బాయి ఇంటి కాడ కానివ్వండి, ఇట్లా ఇచ్చుకుంటూ గత ఉపాధిని కూలి పనులు చేయించుకోవడం, ఈ పెన్షన్లు ఇచ్చిపోవడం దాదాపు నడుస్తుంది. కానీ గ్రామ పంచాయతీకి వస్తే దీన్ని ఎవరు చిన్న గ్రామ పంచాయతీ దీనికి నిధులు రావట్లేదు. అంటే లేని నిధులు రావాలంటే వస్తే గ్రామ పంచాయతీ దానికి అసలు కన్నెగుండ ఇది తోడేళ్ళగూడ పక్కన పెట్టి కన్నెగుండ గ్రామ పంచాయతీని విడదీశారు. దీనికి సరైన గ్రామ పంచాయతీ ఆఫీసు బిల్డింగ్ కావాలి అంటే చేస్తాను శాంక్షన్ అయిందంటారు తప్ప దీన్ని మంజూరు ఆర్డర్ కాపీ తెచ్చి ఇచ్చేవాళ్ళు కనిపించట్లేదు. మరి ఇప్పుడు గ్రామ పంచాయతీలో గ్రామ పంచాయతీ సభలు కానీ, గ్రామ సభలు కానీ జరిగినప్పుడు ఎక్కడ జరుగుతాయి? ఇక ఇక్కడే ఈడ పెట్టుకోవడం మామూలుగా. అంటే ఈ నిధులు వచ్చినాయి, ఇది వచ్చినాయి, ఆ నిధులు సైడ్ కాలువ లేవు, సైడ్ డ్రైనేజీలు లేవు. ఆ ట్యాంక్కి నీళ్ళు ఎక్కియడానికి ఇప్పుడు 8 సంవత్సరాల నుండి కూడా సతమతం అవుతున్నారు. ట్యాంక్కి నీళ్ళు ఎక్కట్లేదు. సప్లై అయితే 18 లక్షలు 12 లక్షలు పెట్టి ట్యాంక్ నిర్మాణం చేశారు కానీ దానికి నీళ్లు సప్లై కావట్లేదు. ఆ నుంచి విడుదల గ్రామానికి విడుదల అధికారులు పట్టించుకోవట్లేదు. వస్తారు అనగానంగా ఉప సర్పంచ్ అబ్బాయి చనిపోయారు. వాళ్ళు ఉండగా ఇట్లా నీళ్ళు రావట్లేదు సార్ అని వాళ్ళే పార తీసుకొని తోవేటాడు. తోవి వర్క్ చేసినా కూడా మళ్ళీ ఎక్కడ ఉందో కూడా అసలు నీళ్ళు ట్యాంక్ ఎక్కడ. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ గ్రామ పంచాయతీ గ్రామ సభలు కానీ, కార్యనిర్వహణ కానీ ఈ ప్లేస్ లో నేను ఏదో నిలబడ్డానో ఇదే రోడ్డు మీదనే జరుగుతాయి. పింఛన్లు కూడా ఇక్కడ నుంచే ఇస్తారట. ఒక అధికారి వచ్చినా కూడా ఇక్కడ కూర్చోవాల్సిందే కానీ ప్రత్యేకమైన దీనికి ఒక భవనం లేదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మాత్రం మాకు ప్రత్యేకమైన భవనం కట్టించాలి, మమ్మల్ని చిన్న గ్రామ పంచాయతీ అని చెప్పేసి చిన్న చూపు చూస్తూ ఉంటారు అని చెప్పేసి మనతో పాటు బాధపడుతున్నారు.
ప్రస్తుతం నా వెనుకలో ఉన్నటువంటి షెడ్ అనేది ఒక ప్రభుత్వ కార్యాలయం. ప్రత్యేక పంచాయతీ ఏర్పడిన తర్వాత గ్రామానికి ప్రత్యేక ఫండ్లు రూపాయి రాలేదండి. పంచాయతీ ఫండ్స్ పెట్టిన ఖర్చులు కూడా దరిదాపు మాజీ సర్పంచ్ గారు చెప్తున్నా దాదాపు 2 లక్షల పైసలు కావాలి నాకు. గ్రామ అభివృద్ధికి కూడా రూపాయి రాలేదు సార్. ఎదురుకాడ పెన్షన్లు ఇవ్వమన్నా అక్కడ అడిగితే మీ వార్డు మెంబరు మేము 11 మంది, ఒక వార్డు మెంబరు, సర్పంచ్ ఒకళ్ళు, ఎంపీటీసీ. మీరు ఒక్కళ్ళు కోరుకుంటే ఏమవుతాయి బాబు? 18 లక్షలు 12 లక్షలు పెట్టి ట్యాంక్ నిర్మాణం చేశారు. ఇప్పుడు 8 సంవత్సరాల నుండి కూడా సతమతం అవుతున్నారు. ట్యాంక్ నీళ్ళు ఎక్కట్లేదు, ఇచ్చుకోవట్లేదు. వస్తారు